అందరికీ నమస్కారం అండి. చందమామ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ మధు కైటబులు. ఒకానొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది. అంటే మనం ఉండే ఈ భూలోకం, తక్కిన లోకాలు ఒక్క మాటుగా ఉన్నట్టుండి బొగ్గుమని మండిపోయి నుసి అయిపోయాయన్నమాట. అలా ఒక్క మాట అన్ని లోకాలు నాశనమైపోతాయా ఎప్పుడైనా? కానీ అయిపోయాయి. ఎలా అంటారేమో, ఒక్క మాటు పెద్ద సుడిగాలి రయ్యిమని వచ్చేసి లోకాలన్నీ ఒక్కదానికొక్కటి ఢీకొట్టుకుని ముక్కలు ముక్కలైపోయాయి మొదట. ఆ తర్వాత 12గురు సూర్యలొక్కమాటుగా పొడిచి బగబగ మండటం మొదలెట్టారు. ఆ సూర్యగోళాల నుంచే బయలుదేరిందో ఎక్కడి నుంచో బయలుదేరిందో కానీ ఒక మంట బయలుదేరి సుడిగాలికి ముక్కలైపోయి ఉన్న లోకాలన్నీ అంటుకుని పెద్ద భోగిమంట తయారైంది. ఆ మంటకు గాలి తోడై మరి కాసేపటికి నుసి తప్ప మరేమీ మిగలలేదు. తరువాత వర్షం ప్రారంభించింది. ఆ వర్షం కూడా ఎన్నడూ కనీ విని ఎరుగని వర్షం. కడవలు దిమ్మరించినట్లు కురిసేసింది. ఏనుగులు తొండాలంత లావున దార కట్టి కురిసింది. దానితో ఎక్కడ చూసినా జలమయమే. కానీ ఆ నీరు చూడ్డానికి ఎవరైనా మిగిలితేగా. దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు, వారేమిటి వీరేమిటి అందరూ నుసైపోయి ఆ నీటిలో కరిగిపోయారు. దేవుడైనటువంటి ఒక్క విష్ణుమూర్తి మిగిలాడు. లోకాలన్నీ నాశనమైపోయినా దేవుడికి నాశనం ఉండదు. ఆ మహాసముద్రంలో ఆయనొక్కడు ఓ మర్రి ఆకు మీద పడుక్కుని హాయిగా గుర్రు పట్టి నిద్రపోతున్నాడు. ఇంతకాలం ఈ లోకాలన్నిటినీ కనిపెట్టుకుని ఉండటంలో ఒక్క కునుకు కూడా తీయలేరాయన. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాడు. నడుం వాల్చాడే గాని ఆయన అలా ఎంతసేపో పడుకోలేదు. ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి ఎందుకు పనికిరాకపోవటం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేశాడు. మెలకువ రావటంతోనే లోకాలన్నీ మళ్ళీ ఎలాగా సృష్టించాలి. లేకపోతే ఆయనకొక్కడికి ఆ మహాసముద్రంలో ఏం తోస్తుంది? కాసేపు అయ్యాక లేచి బ్రహ్మచేత మళ్ళీ లోకాలన్నీ సృష్టి చేద్దామని అనుకుని ఆయన కన్ను మూశాడు. కానీ మీకో సందేహం వస్తుందిప్పుడు. మళ్ళీ లోకాలన్నీ సృష్టించటానికి బ్రహ్మ ఏడి? అతడు మాత్రం ఈ ప్రళయంలో మసి అయిపోలేదా అని. అయిపోయాడు. పోతే ఏం, మళ్ళీ పుట్టాడు. ఆ మర్రి ఆకుపైన నిద్రిస్తున్న మహావిష్ణువు బొడ్డులోంచి ఓ తామర తూడు, ఆ తూడు కొనన ఓ పెద్ద తామర పుష్పం పుట్టేయి. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టెలో పిల్లాడి మల్లే ఆడుకుంటూ కూర్చున్నాడు. అప్పుడెక్కడి నుంచి వచ్చారో గాని 2 రాక్షసులొచ్చారు. వారిలో మొదటి వాడి పేరు మధువు, రెండో వాడి పేరు కైటబు. కమలంలో ఆడుకుంటున్న పసిబ్రహ్మను చూచేటప్పటికీ వాళ్ళకి అతన్ని ఏడిపించాలని బుద్ధి పుట్టింది. మధువేమో ఆ పిల్లవాణ్ణి బుగ్గ గిల్లాడు. కైటబు తొడ పాయసం పెట్టాడు. వాటితో బ్రహ్మ కేరుమన్నాడు. విష్ణుమూర్తికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూచేటప్పటికీ ఆ భయంకరకారులిద్దరూ కనపడ్డారు. విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఈ ప్రళయంలో అందరూ నాశనమైపోయారనుకుంటే వీళ్ళెలా మిగిలారు అనిపించింది ఆయనకి. ఆయనకే కాదు, మీకు అనిపిస్తుంది. దేవతలు, రాక్షసులు, మనుషులు అందరూ నాశనమైపోయారనుకున్నాంగా మరి. అందరూ నశించి వీళ్ళిద్దరూ మాత్రం మిగిలేరు అంటే వీళ్ళు ఎవరో చాలా ఉపద్రవులన్నమాట. ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయింది కనుక మీ సామర్థ్యానికి, ప్రజ్ఞకి మెచ్చుకున్నాను. అందుచేత ఏదైనా వరం కోరుకోండి అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలు వినేటప్పటికీ వాళ్ళిద్దరూ పకపక నవ్వుతూ, ఏమిటి నువ్వా మాకు వరాలివ్వటం అన్నారు? ఏం అలా అంటున్నారు అని అడిగాడు విష్ణుమూర్తి. అలా అనడమేమిటి? ప్రళయానికి ప్రళయమైన మాక ఒకడు వరాలివ్వటం, ఇంకా నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నావు గనక అది ప్రథమ తప్పిదం కింద భావించి నిన్ను వదిలేశాం అన్నారు వాళ్ళు. ఆ మాటలు వినేటప్పటికీ విష్ణుమూర్తే తెల్లపోయాడు. ఏమనాలో తోచక ఆలోచిస్తుంటే మధువు, కైటాబా, ఇతగాడికి మన సంగతి తెలియదు గనక ఇలా మాట్లాడాడు.
మన గొప్పతనం కాస్తంత మచ్చు చూపించాలి అన్నాడు. కైటవుడు మనకి వరాలిస్తానని మాట్లాడాడు గనక మనం ఒకళ్ళకి వరాలిచ్చే బాపతే కానీ ఒకళ్ళ వద్ద నుంచి పుచ్చుకునే బాపత కాదని వీడికి తెలియజేస్తే సరి అన్నాడు. శబాష్ అన్నాడు మధువు. మహాప్రజ్ఞావంతులు అనే గర్వం చేత కళ్ళు మూసుకుపోయి బుద్ధి మందగించి తామేం చేస్తున్నది కూడా తెలుసుకోకుండా ఆ మధు కైటపులిద్దరూ గర్వంగా విష్ణుమూర్తికేసి తిరిగి, కోరుకో, నీకేం వరం కావాలో మేమిస్తాం అన్నారు. విష్ణుమూర్తి ఆలోచించి వీళ్ళని ఉపేక్ష చేస్తే కొంప మునుగుతుంది, వీళ్ల పని పడదాం అని నిశ్చయించుకుని వినయం కనపరుస్తూ, మహాత్ములారా, మీరు చాలా ఉదార పురుషులు. మీ దర్శనం వల్ల నా జన్మ పావనమైంది, ధన్యుణ్ణి. మీలాంటి వారు వచ్చి వరం కోరుకో అంటే వద్దు అంటానా? అనుగ్రహించండి అన్నాడు. కోరుకో, సందేహిస్తావేమిటి అన్నారు వాళ్ళు. అబ్బే, సందేహం ఎందుకు? మీలాంటి వారు ఆడు తప్పుతారు గనుకన కోరుకుంటున్నా వినండి. మీ ఇద్దరూ కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాట వినేటప్పటికీ మధు కైటపులకి తెలిసొచ్చింది. నవ్వులన్నీ పోయి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవటం మొదలుపెట్టారు. అయితే ఏం, ఒక్క క్షణమే అలా ఉన్నారు. ఏ వరమైనా ఇస్తాం అన్నారుగా, ఆడి తప్పరు. వాళ్ళు దుర్మార్గులైన రాక్షసులే అయినా వాళ్లలో ఆ నిజాయితీ ఉంది. విష్ణుమూర్తి, నీ తెలివితేటలకి మెచ్చుకున్నాం, పుచ్చేసుకో మా ప్రాణాలు అని సిద్ధపడ్డారు. సిద్ధపడటమే కాదు, వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. మాకు నీరు ఉన్న చోట చావులేదు, ఇప్పుడెక్కడెక్కడ చూసినా నీరుమయం. మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో అన్నారు. విష్ణుమూర్తికి వాళ్ళని చంపే ఉపాయం ఆలోచించటం ఓ లెక్క, ఎంతసేపు అంటూ ఆయన తన 2 తొడలు పెంచేసి ఆ తొడల మీద చెరోక రాక్షసుని పడుకోబెట్టి తన సుదర్శన చక్రంతో వాళ్ళ కంఠాలు తరిగేశాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.